వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఐపీఎస్ అంటే సిఐడి మాజీ డీజీగా పనిచేసినటువంటి చీఫ్గా పనిచేసినటువంటి ఐపీఎస్ సంజయ్కి మొత్తానికి షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. ఒక ఇద్దరు 50,000 రూపాయల పూచీకత్తు సమర్పించాలి. అలాగే ఆయన పాస్పోర్ట్ని కోర్టుకి ఇచ్చేసేయాలి. దేశం దాటి వెళ్ళడానికి వీల్లేదు. సాక్షుల్ని ప్రభావితం చేసే విధంగా మాట్లాడాలు ఇలాంటివి చేయడానికి వీల్లేదు. మాట్లాడకుండా ఇంటికి వెళ్ళి కూర్చోండి, విచారణకి సహకరించండి. ఇదే చాలా క్లియర్గా చెప్పారు. అండ్ అఫ్కోర్స్ గతంలో బెయిల్ కోసం చేయనటువంటి ప్రయత్నాలు లేకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. తర్వాత అక్కడ కూడా రిలాక్సేషన్ రాకపోయేసరికి మొత్తానికి ఇంకా ఏమవుతుందో తర్వాత కోర్టు ధిక్కరణ మాత్రమే కాకుండా అన్నీ మనకి అగెయిన్స్ట్గానే ఉన్నాయి కాబట్టి మనం ఇందులో చేసేదేం లేదు అన్నట్టుగానే వెళ్ళి కోర్టులో లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత ఆయనకి రిమాండ్ విధించింది. దాదాపు 112 రోజుల రిమాండ్ తర్వాత ఆయన బయటకు వచ్చారు. ఈ మధ్యలో పాపం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవ్వరూ వెళ్ళి చూసొచ్చిన పాపాను కూడా పోలేదు. అంటే వెళ్తే మరి ఏమవుతుంది అనుకున్నారో, ఏం చెప్తున్నారు అనుకున్నారో తెలియదు. మరి సదరు సంజయ్ గారు చేయనటువంటి పనులు ఏమైనా ఉన్నాయా అంటే మరి ఈయనకు కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఎవరిచ్చారో లేదంటే మరి ఆ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా మొదలయ్యాయో తెలీదు. సరే, మార్గదర్శి గారి వ్యవహారంలో అది ప్రభుత్వం చూసుకుంటుంది. ఫైనాన్స్ మినిస్ట్రీ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, సంస్థలు ఉన్నాయి. వాళ్ళు నిజంగానే తప్పు చేశారు ఇది అంటే దానికి సంబంధించి చూస్తారు, చేస్తారు. ఉండవల్లి గారు ఎలాగో పాపం ఆయన భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్మ పితామహుళ్లాగా పోరాటం చేస్తూనే ఉంటాను అంటూ రాజకీయ అంపశయ్యపై కూర్చుని ఉన్నాడు ఆయన. ఎందుకంటే రాజకీయాలు వదిలేశాడు కాబట్టి ఎప్పుడో నెలకోసారి ప్రెస్ మీట్ పెట్టడం, మళ్ళీ మార్గదర్శి మీద మాట్లాడడం, ఇదంతా చేసుకుంటూ ఆయన ఇక సన్యాసాశ్రమాన్ని ఆయన ముందుకు వెళ్తున్నారనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఈయన ఇచ్చారు కదా కంప్లైంట్ అని చెప్పి ఇక మార్గదర్శికి సంబంధించి రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన అనారోగ్యంతో ఉన్న, ఎందుకంటే ఎన్నికలైన కొద్ది రోజులకి ఆయన పరమపదించారు, అందరికీ తెలిసిందే. సో అక్కడ నాటకాలు ఆడడానికి ఇంకోటి ఏమీ లేదు, డ్రామాలు చేయడానికి, అంత పెద్ద వయసులో కూడా. అయినా సరే ఆయన ఇబ్బంది పెట్టడానికంటూ అక్కడికి వెళ్ళి ఆయన్ని విచారించేటువంటి వీడియోలు, ఫోటోలు అన్నీ బయటికి తీసుకొచ్చి చాలా అవమానకరంగా ట్రీట్ చేయడం అన్నీ కూడా ఈయన ఆధ్వర్యంలోనే జరిగాయి. సరే, ఎఫ్ఐఆర్ కాపీ అనేది లేకుండా, అసలు ఆ పిటిషన్ ఎవరిచ్చారు ఏంటి అనేది కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇమ్మీడియట్గా అర్ధరాత్రి అక్కడికి వెళ్ళి కర్నూలుకి ఆళ్ళగడ్డ దగ్గర అక్కడ అరెస్ట్ చేసి అర్ధరాత్రి, తెల్లవారుజామును కూడా కాదు, కనీసం పొద్దున్న లేచిన తర్వాత కూడా కాదు, రాత్రి 2 గంటలకు వెళ్ళి ఆయన వ్యానిటీ వ్యాన్ ఏదైతే ఉందో, కార్ వ్యాన్ ఏదైతే ఉందో దాని తలుపులు డబా బాదుతూ కనీసం చెప్తున్నా వినకుండా Z+ కేటగిరీలో ఉన్న ఈయన వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, సంతకం పెట్టండి, నోటీస్ తీసుకుని సంతకం పెట్టండి అంటే ఏంటయా అసలు కేసు ఏంటి, సెక్షన్ ఏంటి, పర్మిషన్ ఎవరిచ్చారు, సెక్షన్ 17A అనేది కూడా ఉంది, ఇవన్నీ మాట్లాడుతున్నా అవన్నీ మీకు అనవసరం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, రావాల్సిందే అని అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి లండన్లో కూర్చున్నప్పుడు చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్లో ఏమైంది అనే దానికి విచారణకు సంబంధించి కేసు డైరీ అనేది కోర్టు వారికి సబ్మిట్ చేయాలి. ఆధారాలు ఇలా ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసామని చెప్పాలి. అది చెప్పకుండా ప్రతి చోటికి హైదరాబాద్కి, లేదంటే విజయవాడలో, లేదంటే ఢిల్లీలో 4-5 సార్లు తిరగడం, ప్రెస్ మీట్ పెట్టడం. అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్లస్ ఈయన ఇద్దరు కలిసి చాలా పెద్ద పప్పెట్ షోలు చేశారు. ఆ రోజు పప్పెట్ షోలు చేశారు నవ్వుకోవడానికి. ఒక్క దాంట్లోనే ఆధారం దొరికింది, మనీ ట్రయల్ అయ్యింది. ఏకంగా ముందేమో 2,000 కోట్లు అన్నారు, తర్వాత 300 కోట్లు అన్నారు, చివరాఖరికి వచ్చేసి 23 కోట్లు ఎంతో చెప్పారు. అది కూడా ఏంటంటే ఫలానా కంపెనీల నుంచి ఇక్కడి నుంచి ఎలక్టరోల్ బాండ్ల రూపంలో వీళ్ళకి వచ్చింది అని చెప్పారు. సరే, ఎలక్టరోల్ బాండ్లు అన్నది తీస్తే మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. మరి అది కూడా చేయలేదు. సరే, అది అయిపోయింది. అక్రమాస్తుల కేసుల్లో ఇక మిగతా వాటిల్లో ఇవన్నీ అయ్యాయి. వాటి మీద ఏమైనా అయిందంటే కాదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఇది ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు, డీజీగా పనిచేస్తున్నప్పుడు, అలాగే SC/ST కేసు, అట్రాసిటీ కేసుకి సంబంధించి అవగాహన సదస్సులు అనేవి వాటిని పెట్టించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేశారు వేరే కంపెనీలకి. మరి దాంట్లో ఎంత జరిగింది ఏందనే దాని మీదే ఇప్పుడు కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్లో ఉంచడం జరిగింది. పోలీస్ అధికారులు ఎవరైనా వెళ్ళి ఆయన్ని సందర్శించారా? లేదు. ఎవరి దగ్గర సానుభూతి వచ్చిందా? లేదు. చేసినటువంటి తప్పులకి వెళ్ళి అనుభవిస్తున్నారు. సరే, అదైపోయింది. మరి మిగతా వాటికి సంబంధించి ఏంటంటే కూటమి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం కదా, అందుకని చెప్పి ఆయనకి చక్కగా బెయిల్ వచ్చింది. రేపు అన్న రోజు ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళి హ్యాపీగా కూర్చుంటారు. ఇది జరుగుతున్నటువంటిది. సో చాలా సంతోషంగా ఉంది సంజయ్ గారికి బెయిల్ వచ్చినందుకు. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చేతిలో పుస్తకం ఒకటి పట్టుకొని ఆయన పాటలు పాడుకుంటారా, ఆరెల్స్ మిగతా విషయాలు చెప్తారా, ఆరెల్స్ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి నన్ను అరెస్ట్ చేశారు ఇది అని చెప్పి ముందుకు వస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.